వందనాలండి. ఈరోజు స్త్రీలుగా మనల్ని అందరం కూడుకున్నటకు దేవుడి సన్నిధానంలో దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్ళకముందు ఒక నిమిషం ప్రార్థించుకుందామండి. తలలోంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందామండి. ప్రేమాస్వరూపుడా, సత్యస్వరూపుడు అయిన దేవా నీకు వందనాలు. సజీవుడమైన దేవా నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని పిలిచిన వాడా నీకు వందనాలు తండ్రి. వాగ్దానం చేసి నమ్మదగిన దేవా నీకు వందనాలు తండ్రి. ప్రతి దినము మమ్మల్ని బలపరుస్తూ నీ నూతన వాత్సల్యం చేత మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకు వందనాలు. కృంగిన వేళలో మమ్మల్ని లేవనెత్తువాడా నీకు వందనాలు తండ్రి. పడిపోయిన స్థితిలో నీ చెయ్యి అందించి మమ్మల్ని లేవనెత్తిన దేవా నీకు వందనాలు తండ్రి. ఆయుష్ ఆరోగ్యమును దయచేసి దేవా నీ సన్నిధానంలో తండ్రి నాయన మేము కూర్చుండుటకు స్త్రీలుగా తండ్రి నాయన మమ్మల్ని బలపరిచి నడిపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అనేకమైన పనులుండగా తండ్రి అయినప్పటికీ దేవా నీ సన్నిధిలో నీ నామంలో కూడుకొని తండ్రి నీ వాక్య ధ్యానం చేయాలని ఆశతో వచ్చిన మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా మాకు బోధించి దేవా తండ్రి నాయన సరిచేసి మమ్మల్ని మా జీవితాలు మేము కట్టుకునేలాగిన సహాయం దయచేయము ప్రభువా. దేవా నీవు పిలిచినావు తండ్రి నిత్య జీవము కొరకు తండ్రి, అది మాకు గురి అయి ఉండేలాగిన సహాయం దయచేయము దేవా తండ్రి నాయన. పోరాడుటకు శక్తిని అనుగ్రహించండి. బలహీనమైన పాత్రలను తండ్రి అయినప్పటికీ దేవా తండ్రి నాయన నీ చేయి మమ్మల్ని విడవదని నమ్మకంతో దేవా తండ్రి నాయన మేము తండ్రి నీ మార్గంలో నడుచుకొనుటకు తండ్రి నాయన మేము నిర్ణయించుకొని దేవా తండ్రి నీ సహాయంతో నడుచుచుండగా దేవా మాకు తోడుగా ఉండున్నందుకు వందనాలు తండ్రి. మాతో మాట్లాడండి, మరి ఒకసారి మమ్మల్ని బలపరచండి దేవా. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేసి దేవా తండ్రి మమ్మల్ని తండ్రి కట్టుమని బతిమాలుకుంటూ క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. వాక్యముకు నిమిత్తమై సామెతల గ్రంథము, సామెతలు 12:27 చదువుకుందామండి. సామెతలు 12:27. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే సోమరి వేటాడినను పట్టుకొనలేడు. దేవుడు మనల్ని పిలిచిన దేవుడు ఎంతో చురుకుగా ఆత్మ ఆసక్తితో త్వరపడి మనల్ని చేరుకోవాలని ఆశ కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే మనము చురుకుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. చురుకుగా ఉండుట మనకేమని చెప్పినాడు అంటే అది గొప్ప భాగ్యం అని సెలవిస్తున్నాడు. ఆ భాగ్యం ఎవ్వరికి లేని బాధ్యత, ఎవ్వరికి లేని ధన్యత పిలిచిన మనకి దేవుడు మనకు అనుగ్రహించినాడండి. అందు నిమిత్తమై దేవుడు మనల్ని చురుకుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన ఇచ్చిన భాగ్యం ఏంటిదంటే నీతి మార్గం యందు జీవము కలదు, దానిలో మనం చురుకుగా ఉండాలి, దాని త్రోవలో మరణమే లేదు. గనుక మనము సోమరి వలె ఉండకుండా మనం చురుకుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి చురుకుగా ఉండడం అంటే దేవుని దృష్టిలో మనం ఏ రీతిగా ఉండాలి అని మనం కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందామండి. మరి నిర్గమకాండము 1వ అధ్యాయము 19వ వచనము. నిర్గమకాండము 1వ అధ్యాయము 19వ వచనము. ఇది అందరికీ మనమందరము తెలిసిన వచనమే. అందుకు ఆ మంత్రసానులు, ఇది మోషే ఒక 3 నెలలు ఉండగా పరిస్థితులు బాగలేక తన తల్లి తనని నైలు నదిలో వదిలేయాలన్నప్పుడు ఆ పరిస్థితిని చూసి మాట రాయబడి ఉందండి. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. వారు ఎటువంటి వారంటే వారు చురుకైన వారు. ఇక్కడ ఏం రాసిందండి అంటే హెబ్రీ స్త్రీలు, మంత్రసానులు ఏం చెప్తున్నారంటే ఫరోకి చెప్తున్నారు, మేము హెబ్రీ స్త్రీ యొక్క పుట్టబో కుమారులని మేము చంపలేము నువ్వు ఆజ్ఞ ఇచ్చిన రీతిగా, ఎందుకంటే మేము అక్కడ చేరుకోక ముందే వాళ్ళు బహు చురుకుగా వాళ్ళ బిడ్డలను వాళ్ళు కాపాడుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే హెబ్రీ స్త్రీలు అంటే దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క బిడ్డలు చాలా చురుకైన వారు. ఆ స్త్రీలు అంటే మనం సంఘంతో పోల్చుకుంటాం కదండి, స్త్రీలు సంఘంతో పోల్చబడినాం కనుక హెబ్రీ స్త్రీలు అంటే క్రైస్తవ సంఘం ఏ రీతిగా ఉండాలి అంటే బహు చురుకుగా ఉండాలి. ఎంత చురుకుగా ఉండాలంటే బిడ్డ పుట్టిన వెంటనే ఆ బిడ్డ సాతాను ఎక్కడ ఎత్తుకుపోతుందో అని ఆ బిడ్డ కొరకు మనము విజ్ఞాపన చేస్తూ ఆ బిడ్డ మార్గంలో దేవుని నిత్య జీవ మార్గంలో నడవడానికని మనము ప్రయాసపడి ప్రసవ వేదన పడి
కనిన ఆ బిడ్డ చనిపోకూడదు కదా, బిడ్డ చనిపోతే తల్లికి ఎంతో వేదన, దుఃఖము. కాబట్టి చురుకుగా ఉండి ఆ బిడ్డని కాపాడుకునే బాధ్యత దేవుడు సంఘానికి, మనకి, స్త్రీలకి కూడా అనుగ్రహించినాడు. మనం నవమాసాలు మోసిన బిడ్డ ప్రసవ వేదన తర్వాత కనిన బిడ్డ చనిపోతే మనం ఎంతో వేదన పడతాం. ఎందుకంటే చేయకూడనివి ఏమి ఆ 9 మాసాలు మనం చేయము. ఇది తినొచ్చు, ఇది తినకూడదు, అనేకమైన రిస్ట్రిక్షన్స్ మనకు ఉంటాయి. మనం ఈ బరువు ఎత్తద్దు, ఆ బరువు ఎత్తద్దు, కూర్చునేటప్పుడు మన గురించి మనం ఆలోచించం ఎప్పుడు కానీ మన యొక్క గర్భంలో ఉన్న బిడ్డ గురించే మనం ఎల్లవేళలా ఆలోచిస్తూ ఉంటాము. ఎప్పటి వరకు అంటే కనే వరకు ఆలోచిస్తుంటాం. కనే వరకేమో తల్లి బాధపడుతూ ఉన్నా కానీ బిడ్డని మాత్రం క్షేమంగా చూసుకునేలాగా తను ఎంతో ప్రయాసపడుతుంది. ఎంతో ప్రయాసపడి ప్రసవం వేదన తర్వాత, ప్రసవించిన తర్వాత వదిలేస్తుందండి బిడ్డని? వదిలేయదు. ఇంకా తన బిడ్డ కొరకు ఇంకా ప్రయాసపడుతుంది. గర్భంలో ఉన్న దానికంటే ప్రయాసం అసలు పుట్టిన తర్వాతనే ఇంకా ఎక్కువ ప్రయాసం ఉంటుంది. ఇంకా అప్పుడు తల్లికి కూడా అనేకమైన పథ్యములు ఉంటాయి. ఎందుకంటే ఏది తిన్నా, ఎక్కడ నడిచినా, ఎక్కడ వెళ్ళినా, ఏ టైంకి వెళ్ళినా కానీ ఆ యొక్క ఎఫెక్ట్ అంతా బిడ్డ మీద పడుతుంది. కాబట్టి ఆ బిడ్డకి క్షేమం ఉండాలని ఇంకా ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. గర్భం ధరించిన దానికంటే ఎక్కువ ప్రసవించిన తర్వాతనే ఇంకెక్కువ మనకి బాధ్యతలు ఉంటాయి. కాబట్టి ఆ బాధ్యత నెరవేర్చటకు మనం ఇంకా కృషి చేయాలా, ఇంకా చురుకుగా ఉండాలి ప్రతి క్షణం. ఎందుకంటే మనం సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. అది ప్రాకారంలో ఎక్కడ చిన్న లీకేజ్, కొంచెము దార బయటికి రావడం కనిపిస్తే కూడా సాతాను ఆ యొక్క చిన్న మార్గం ఎంచుకుంటుంది. అది మన బిడ్డలే కావచ్చు, భర్తనే కావచ్చు, పక్కింటి వాళ్ళే కావచ్చు, స్నేహితులే కావచ్చు, మన సంఘంలో ఎవరన్నా కావచ్చు, లేకపోతే ఏ విషయంలోనైనా కానీ అది మనకి ఎటువంటి మనం భయపడతామో అదే ద్వారముగా దానికి అవపడుతుంది. కాబట్టి ఆ మార్గం గుండానే సాతాను మనలోకి ప్రవేశించి తన కార్యము తన కనబడకుండానే కార్యం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రసవించిన తర్వాత బిడ్డలు, మనము జన్మనిచ్చిన బిడ్డలను మనం చురుకుగా ఉండి ఆ బిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక్కొక్కరికి కూడా ఉంది. ఎందుకంటే ఒక శరీరంలో ఒక అవయము చచ్చుబడిపోతే మరి ఒక అవయవంకి రక్త ప్రవాహము ఉండదు. రక్త ప్రవాహం ఉండదు అని అంటే జీవం ఇంకా ఉండదు. జీవం అక్కడనే ఆగిపోతుంది. కానీ ఆ జీవ జలము, ఆ జీవ నది, ఆ ప్రాణము, ఆ యొక్క జీవము మనలో ప్రవహిస్తూ అది వెళ్తూనే ఉండాలి. ఒక్కొక్క అవయవం ఒక్కొక్క అణువు, ఒక్కొక్క కణుకు కూడా అది ప్రవహిస్తూ వెళ్తుంటే ప్రతి అణువు కూడా జీవం కలిగి ఉంటుంది. కాబట్టి మనము చురుకుగా ఉండి ఎక్కడ కూడా సాతాను క్రియ చేయకుండా మనం చురుకుగా ఉండాలి. అందుకని హెబ్రీ స్త్రీలు ఎలా ఉండాలి అంటే బహు చురుకుగా ఉండాలి, ఎప్పుడు కాసుకుంటూ ఉండాలి. ఏ ద్వారం తెరవబడుతుంది సాతాను క్రియ చేయటానికి అని మనం చూస్తూ మెలకుగా ఎల్లప్పుడూ మనము ఉండాలి అని ఇక్కడ ఒక పాఠం మనము నేర్చుకోగలం. ఇంకొకటి చూసినట్లయితే అదే నిర్గమకాండము 4వ అధ్యాయము 24-25 వచనాలు చదువుతానండి. ఇక్కడ చూసినట్లయితే మోషే పిలువబడినాడు. 80 years అప్పుడు మోషే పిలువబడినాడు. అప్పటి వరకు ఆయన మిద్యానులో ఇత్రో దగ్గర, రగుయేల్ అనే ఇత్రో దగ్గర ఆయన ఉండిపోయినాడు. ఐగుప్తీయుని చంపినప్పుడు హెబ్రీయులు అతని మీద నింద వేసినప్పుడు మోషే పారిపోయి మిద్యానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ రగుయేలు అనే ఇత్రో అక్కడ ఒక యాజకుడి దగ్గర ఉండిపోయినాడు. కానీ దేవుడి పిలుపు విని ఆయన చూసి, మండుచున్న పొద చూసి ఆయన వచ్చినప్పుడు, పిలిచినప్పుడు నీ ప్రజలని విడిపించాలా, నా ప్రజలని విడిపించడానికి నువ్వు వెళ్ళాలా అని చెప్పినప్పుడు మోషే సిద్ధపడి వెళ్ళుచుండగా జరిగిన ఈ యొక్క సంఘటన. అయితే ఇక్కడ 23 నుంచి చదువుతానని. నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. అతడు పోవు మార్గంలో సత్రంలో యెహోవా అతనిని
ఎదుర్కొని అతనిని చంపచూడగా. ఇక్కడ మోషేని చంపచూస్తున్నాడండి. ఎందుకు చంపచూస్తున్నాడు అని మనం చూద్దామండి. అతడు పోవు మార్గంలో సత్రంలో యెహోవా అతన్ని ఎదుర్కొని అతనిని చంపచూడగా సిపోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అతని పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటి వైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. ఇక్కడ చూడండి, సిపోరా యొక్క చురుకుదనం చూడండి ఎట్లా ఉంది. ఒక నిమిషం ఆలస్యం చేసింటే అక్కడ ఏమవుతుండే, యెహోవా మోషేని చంపుతుండే. మరి మోషేని యెహోవా ఎందుకు చంపాలండి? మరి ఆమె చేసింది సున్నతి ఆమె కుమారునికి. మనం చూసినట్లయితే అబ్రహాముకి ఒక సూచనగా ఇది ఇవ్వబడింది. ఆదికాండము 17వ అధ్యాయం చూసినట్లయితే, ఆదికాండము 17వ అధ్యాయము 9-14 మనం చదివినట్లయితే ఇక్కడ అబ్రహాముతో దేవుడు అంటాడండి, నీవు సున్నతి చేసుకోవాలి. మరి ఇక్కడ నీ ఇంట 13వ వచనం చదువుతున్నానండి, 12 నుంచి చదువుతాను. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతానము కాని అన్యుడ యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను. మీ ఇంట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్యము నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మము సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడతాడు. కాబట్టి ఇక్కడ సున్నతి యొక్క సూచనగా ఇక్కడ తన కుమారునికి సూచన అయిన ఈ యొక్క సున్నతి చేయబడలేదు గనుక ఇదొక ఘటన ఇక్కడ జరిగింది. కాబట్టి వెంటనే సిపోరా మిద్యానురాలు అయినప్పటికీ తనకి తెలుసు అబ్రహాంతో చేయబడిన నిబంధన గనుక తన వెంటనే తన సూచన క్రియ అయిన ఇది ఒక విశ్వాసం యొక్క సూచన గనుక ఈ విశ్వాసం యొక్క సూచనకి ఈ సున్నతి చేయబడాలని వెంటనే తన చురుకుతనం చూయించి తన ఆసక్తి చూయించి, ఒకవేళ అది చేయకపోతే నా కుమారుడు మగపిల్లవాడు కొట్టివేయబడతాడు, మన ప్రజలలో దేవుని ప్రజలలో నుండి కొట్టివేయబడతాడు గనుక వెంటనే తన రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసింది. అబ్రహాము కూడా ఇష్మాయేలుతో పాటు వారి ఇరువురు ఒకటే దినమందు సున్నతి పొందినారు. ఎందుకంటే అబ్రహాము అప్పటి వరకు సున్నతి పొందలేదు, ఇష్మాయేల్కి సున్నతి చేయాలి గనుక అబ్రహాము ఇష్మాయేల్ ఒకటేసారి సున్నతి పొందినారు. ఎందుకంటే వారు దేవుని ప్రజలుగా ఉండాలని అక్కడ సున్నతి పొందని ప్రతి బిడ్డ ఏమవుతుందండి, అది అతని జనులలో నుండి కొట్టివేయబడుతుంది. మన నూతన నిబంధనల సున్నతి దేనికి సూచనగా ఉంది అని అంటే, మనము మన అవయవములో చేసిన ప్రతి పాపమును మనము కొట్టేసుకొని పోతూ ఉండాలి. అదే మనం చేయవలసిన సున్నతి. ఆ సున్నతి జరిగినప్పుడే మనం దేవుని ప్రజలుగా మనము లెక్కింపబడతాము. కాబట్టి ఇక్కడ సిపోరా చూసినట్లయితే తన చురుకుతనం చూయించింది, తన ఆసక్తి చూయించింది. ఆ నిబంధన జనులుగా మనం ఉండాలి అని అంటే వెంటనే నా కుమారునికి నేను సున్నతి చేయాలి, లేకపోతే నా కుమారుడు నా భర్త చంపబడతాడు అనేసి ఇక్కడ చూసినట్లయితే తన వెంటనే చురుకుగా ఉండి తన సున్నతి చేసి కుమారుణ్ణి తన యొక్క యజమానుని కూడా రక్షించుకుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే తన వారిని రక్షించుకొనుటకు ఎంత చురుకుగా ఉందో ఇక్కడ మనం సిపోరా యొక్క క్రియను బట్టి మనము తెలుసుకోగలుగుతాం. మనం కూడా అంత చురుకుగా మన వారిని మనం రక్షించుకోగలుగుతున్నామా, మనల్ని మనం రక్షించుకోగలుగుతున్నామా, ప్రతి క్షణము మనల్ని మనం పరిశీలించుకుంటున్నామా, ప్రతి క్షణము మనలో ఉన్నది దేవునికి అయిష్టమైనది మనం కూడా సున్నతి చేయగలిగే పరిస్థితిలో మనం ఉన్నామా, మనల్ని మనం పరిశీలించుకొని మనల్ని మనం పరీక్షించుకొని, పౌలు అంటాడు కదండి, నన్ను నేను పరీక్షించుకుంటే నాలో ఏమీ కూడా తప్పు కనబడదు, కానీ దేవుడు నన్ను పరీక్షించినప్పుడు నాకు తెలుసు దేవుడు నాలో ఉన్న తప్పులు బయట పెట్టగలుగుతాడు, నేను సరి చేసుకోగలుగుతానని పౌలు గారే అని అంటారు. మనం ఎంతటి వారమండి. కాబట్టి మనం ప్రతి క్షణము మన చూపులతో, మన వినుకడితో, మన ఆలోచనలతో, మన క్రియల ద్వారా ఎవరినైనా ఏదైనా ఎక్కడైనా మనం ఒకవేళ గాయపరిచినట్లయితే, ఎవరైనా మనల్ని గాయపరిచినట్లయితే మన యొక్క అర్పణలు అక్కడ వదిలిపెట్టి మనం వెళ్ళి మనం సమాధానపడి తిరిగి మనం వచ్చి మన అర్పణలు చెల్లించాలని మనకి కూడా దేవుడు బోధించినాడు. కాబట్టి ఇక్కడ సిపోరా చేసిన చురుకుదనంని బట్టి తన కుటుంబాన్ని, తన యజమానుని, తన కుమారుని ఇద్దరిని కూడా రక్షించుకోగలిగింది. మనం చూసినట్లయితే అదే రీతిగా మనము 1 సమూయేలు 25
కొంతమంది వ్యక్తులను మనం చూద్దామండి. వాళ్ళు ఎంత చురుకుగా చేసినారో వాళ్ళ జీవితాలని, వాళ్ళ కుటుంబాలని, వారి యొక్క వారి వారి జీవితాలను వారు కాపాడుకొనేలాగాన ఎంత చురుకుగా ఉన్నారో చూద్దామండి. మరి మొదటి సమూయేలు 25:18, 18, 25, 28 ఈ 3 వచనాలు చదువుకుందామండి. అందుకు అబిగయీలు నాబాలుతో ఏమీయూ చెప్పక త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెలను, మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలను, 200 అంజూరపు అడలను గార్ధముల మీద వేయించి తీసుకొని వెళ్ళిందండి. ఎక్కడికి తీసుకొని వెళ్ళిందంటే దావీదు యొద్దకి తీసుకొని వెళ్ళింది. ఈ ఘటన మనం చూసినట్లయితే నాబాలు యొక్క గొర్రెల కాపరి ఆ స్థలంలో దావీది యొక్క సైన్యం ఉన్న స్థలంలో వాళ్ళు ఉండగా వాళ్ళు కాపర్లై ఉండి వీళ్ళ గొర్రెలను కాపాడినారు. కానీ దావీదు వాళ్ళని భోజనం అడిగినప్పుడు, వాళ్ళ సైన్యం కొరకు భోజనం అడిగినప్పుడు నాబాలు వెర్రితనంగా మాట్లాడి దావీదు ఎవడు అని అన్నాడు, యెషయా కుమారుడెవడు అని. మనం 10వ వచనం చూసినట్లయితే నాబాలు దావీదు ఎవడు, యెషయా కుమారుడెవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు అనేసి ఆయన ఏమంటాడు, ఇక్కడ ఎగతాళి చేస్తున్నాడు. ఎందుకంటే సౌలుని దగ్గర నుంచి దావీదు పరిగెత్తుతూ ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలు ఆయన ప్రాణం కొరకు ఆయన పరిగెత్తుతున్నాడు. అబిషలోం కొరకు పరిగెత్తినాడు, సౌలు చేసిన కార్యాలను బట్టి పరిగెత్తినాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, హేళన చేస్తున్నాడు. ఎవరు ఆయన దావీదు తన యజమానులను విడిచి పారిపోయిన వాడు, దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు, అందులో దావీదు కూడా ఉన్నాడు, దావీదు సైన్యం కూడా ఉన్నదని ఎగతాళి చేసినాడు, భోజనం ఇవ్వలేదు. కానీ వెంటనే ఇక్కడ చూసినట్లయితే ఒక పనివాడు, ఆయన ఎంత ఆసక్తితో తన కుటుంబానికి నాశనం రాబోతుందని ఎరిగి త్వరపడి ఆయన ఏం చేసినాడంటే 14వ వచనం చూసిన పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబిగయీలుతో ఇట్లా, నేను అమ్మా, దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. ఇక్కడ చూడండి, పొందిన మేలుని మర్చిపోయి ఆయన దావీదు ఎవడు, యెషయా కుమారుడెవడు, దాసులు యజమానుని దగ్గర నుంచి పారిపోయిన వాడా అనేసి ఇక్కడ ఎగతాళి చేస్తే, ఇక్కడ పనివాడు వెంటనే ఆయన ఒకవేళ ఆ మాట వచ్చి అబిగయీలుకి చెప్పకపోతే అక్కడ నాబాలు మరణం ఖాయంగా ఉండేది. కానీ ఇక్కడ పనివాడు కూడా ఆయన దాసుడై ఉండి కూడా ఆయన ప్రాణంను రక్షించుకోడు త్వరపడి తన యజమానురాల దగ్గరకు వచ్చి ఈ యొక్క వార్తను అందించినాడు. మరి అబిగయీలు ఆ మాట విని గమ్మునుందా, నేనేం చేయగలనని ఒక స్త్రీగా ఉండలేదు. తన యజమానుని తనని రక్షించుకోవాలని ఆసక్తి ఆమెలో ఉండి వెంటనే ఆమె ఏం చేసిందండి, దావీదు యొక్క ఉగ్రతని చల్లార్చడానికి ప్రేమగల మాటలు అనేకమైన కోపాలని చల్లారుస్తుంది. కాబట్టి ఇక్కడ దావీదు ఏం చేసిన, అబిగయీలు ఏం చేసిందండి, తన దావీదుని కోపం ఉగ్రతని చల్లార్చుటకు వెంటనే తన దగ్గర ఉన్న అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ దావీదు దగ్గరికి చేరింది. 23వ వచనం చూడినట్లయితే అబిగయీలు దావీదును కనుగొని గార్ధబొమ్మ మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా, నేను నా ఏలినవాడా. ఇక్కడ నాబాలు ఏమన్నాడండి, దావీదు ఎవడు, యెషయా కుమారుడెవడు, యజమానుని దగ్గర నుంచి పారిపోయిన వాడా అనేసి ఇక్కడ అంటే, ఇక్కడ అబిగయీలు ఏమంటుందండి, ఆయన కోపాన్ని చల్లారుస్తుంది. ఆమె మంచి మాటల చేత నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా, నా వాడా, ఈ దోషము నాదని ఎంచుము. ఎంత చక్కగా నా భర్త దోషము, ఎవరి దోషం అని ఎంచమంటుంది, నాదని ఎంచాలా. మనమైనా కానీ మన భర్తలు కానీ బిడ్డలు కానీ దోషం చేసినప్పుడు, ఇప్పుడు యోబు ఏం చేసినాడండి, ప్రతి దినము అర్పణలు బలులు అర్పించినాడు. ఎవరి కోసం అర్పించినాడు, బిడ్డల కొరకు అర్పించినాడు. మరి ఇక్కడ అబిగయీలు అంటుంది, నా దోషమని, దయచేసి ఇది నా దోషమని ఎంచుము, నీ దాసురాలైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నా భర్త దుష్టుడు, నా ఏలినవాడు దుష్టుడైన ఈ నాబాలను లక్ష్య పెట్టవద్దు, దయతో ఆయనని కరుణించు, ఆయనని లక్ష్య పెట్టవద్దు. ఆయన పేరులోనే ఆయన గుణం ఉంది, ఆయన పేరులోనే అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు. అతడు ఎటువంటి వాడు, మోటుతనము అతని
గుణము, నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. అయితే ఇక్కడ అబిగైల్ చూసినట్లయితే దావీదుకి వారికి సైన్యంకి కావలసినదంతా తీసుకొని వెళ్ళి ఆయన ఉగ్రతని చల్లార్చే ప్రయత్నంలో త్వరపడి త్వరగా అన్ని సామాగ్రి అంతా గార్ధబముల మీద ఎక్కించుకొని త్వరపడి ఒక స్త్రీ సమస్తమును తీసుకొని వెళ్ళి దావీదునకు ఇచ్చింది. చూద్దామండి 28వ వచనము. నీ దాసురాలైన నా తప్పు క్షమించుము. ఎవరి తప్పు ఇది? నా తప్పు. ఎవరి తప్పని ఎంచుతుంది? తన భర్త తప్పు తన మీద వేసుకొని ఇది నా తప్పని ఎంచుము. నా ఏలిన వాడువగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతిని ఇచ్చును. మరి 29వ వచనం చూద్దామండి. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనను ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువులను ప్రాణములతో విసిరి వేయును. దావీదు దేవుని అభిషిక్తుడని అబిగైలు తెలుసుకుందండి. కాబట్టి తను ఏం చేసింది? ఆయన కోపాన్ని చల్లార్చడానికి తనకు అడిగిన దానికంటే ఎక్కువగానే తీసుకొని ఒక స్త్రీగా ఉండి కూడా ఆ సామాగ్రి అంతా ఎక్కించుకొని తన భర్తని కాపాడుకుంది. కాబట్టి అబిగైల్ ఇక్కడ ఆమెకు వచ్చిన సమస్యని ఆమె అడ్డుగా ఎంచలేదు, కానీ ఒక అవకాశంగా తీసుకొని ఆమె దావీదు సన్నిధికి వెళ్ళి బ్రతిమలాడుకొని తన యజమానుని కాపాడుకోవడానికి ప్రయత్నించింది. కాబట్టి దావీదు తిరిగి కనికరించి నాబాలు చనిపోయినప్పుడు అబిగైల్ని వివాహం ఆడి అబిగైలుకి ఆయన భార్య స్థానమును ఆయన ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అబిగైల్ యొక్క ఎంత చురుకుదనం చూసినామో, మరి నాబాలు ఎంత మూర్ఖుడైనప్పటికీ ఆయన పనివాడు కూడా ఎంత చురుకుగా ఉండి తన యజమానుని యొక్క ప్రాణంను కాపాడుటకు త్వరపడి ఉన్నాడండి. మనము ఈ ఆశ, ఈ ఆసక్తి మనకు ఎందుకు ఉండాలి అంటే, ఎవరి ప్రాణమైతే ఎవరి ఆత్మ అయితే నశించిపోవచ్చున్నదో వెంటనే మనం కూడా ఆ యొక్క ఆత్మ నిమిత్తమై దేవుని ఉగ్రతను చల్లార్చు వారమై ఉండులాగున మనము కూడా ప్రయాసపడి మనం కూడా దేవుని సన్నిధిలో గోజాడి మనం ఆ ఆత్మని రక్షించుకునే బాధ్యత మనందరికీ కూడా అప్పగింపబడి ఉంది. మరి అదే సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 32వ వచనం చూసినట్లయితే ఇక్కడ దావీదులో ఉన్న చురుకుదనము, దావీదులో ఉన్న ఆసక్తి చూద్దామండి. 17:32 చూద్దామండి. ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తం లేదు. ఆయన ఏమంటున్నాడండి? ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవ్వరు కూడా కృంగిపోవద్దు. ఎందుకంటే అది సాతాను యొక్క క్రియ కాబట్టి, సాతాను శక్తి అందులో వాళ్ళలో పనిచేస్తుంది కాబట్టి ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవ్వరి మనసు కూడా కృంగకూడదు. ఎందుకంటే ఇది మనుషులని వాడుకుంటాడు సాతాను. ఎందుకంటే ఎక్కడ మార్గం తెరవబడుతుందో, ద్వారం తెరవబడుతుందో అక్కడ జొరబడి వెంటనే వాడి క్రియ ప్రారంభిస్తాడు. కాబట్టి ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవ్వరి మనసు కూడా కృంగకూడదు, కృంగ నిమిత్తం లేదు. నీ దాసుడనైన నేను వానితో పోట్లాడదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిస్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. అవునండి, మనమైన బాలుడమైనప్పటికీ యవ్వనులమైనప్పటికీ మనకి పక్షిరాజు వలె ఆయన మనల్ని మోసుకొని వెళ్ళేవాడు కనుక ఆయన బలముతోనే మనం ప్రతి పోరాటమును కూడా మనము పోరాడాలి. ఎవ్వరి కూడా మనము కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనుష్యులు కాదు కార్యం చేసేది, ఇక్కడ ఫిలిస్తీయులు కాదు. ఫిలిస్తీయుల ద్వారా కార్యం చేసేది ఎవరండి? సాతాను క్రియ చేస్తున్నాడు. ఘట సర్పము క్రియ చేస్తుంది, ఆది సర్పము క్రియ చేస్తుంది. కనుక ఎవరు దేవుని సన్నిధిలో నిలబడతాడో వాడిని కృంగదీయాలనే వాడి యొక్క పంతం, వాడిని పడవేయాలనేది వాడి అంచెలంచెలుగా వాడి ఆలోచనలు, వాడి యొక్క ప్లాన్స్ ఉంటాయి. కాబట్టి ఎవ్వరు కూడా మనం కృంగిపోకుండా దేవునిలో మనం బలపడుతూ, ఆ ఫిలిస్తీయుడు అసున్నతి లేని వాడు అని అంటాడు దావీదు
దావీదు ఏమంటాడండి, సున్నతి లేని వాడిని మనము ఎదుర్కొంటాం. ఎవరి మూలంగా ఎదుర్కొంటాం? మన సొంత బలం కాదు, కానీ మనము ఎవరి బలంతో ఎదుర్కొంటాము? యెహోవా ఇచ్చు బలముతోటే మనము ఎదుర్కొంటాం. కాబట్టి మనం ఏ సమస్య వచ్చినప్పటికీ, ఏది ఉన్నప్పటికీ కూడా మనము కుంగిపోవాల్సిన అవసరత మనకు లేదు. ఎందుకంటే వాడు ఓడిపోయిన వాడు, వాడి యొక్క బాహాటముగా వాడిని ఓడించిన వాడు దేవుడు. ఎందుకంటే ధర్మశాస్త్రంను తీసుకొని వచ్చి వాడని మనల్ని ఎల్లప్పుడూ మన యొక్క తప్పిదములను ముందు వేసి మనకి క్రీస్తు రక్తంను వ్యర్థపరచడానికై వాడు ప్రయత్నం అంతా చేస్తుంటాడు. కాబట్టి వాడి ప్రయత్నంలో మనము చిక్కబడకుండా, మనం కృంగిపోకుండా, మన సమస్యలను మనము ఆ నిమిత్తమై మనం కృంగిపోకుండా, మనం తిరిగి మనం ఒక కెరటాల వలె మనం పడినను మనము తిరిగి లేవాలి. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు, ఎన్నిసార్లు నువ్వు పడినా నా చెయ్యి నేను విడవదు. కాబట్టి నమ్మకంతో నీవు తిరుగు, లేయి, నీ మొదటి ప్రేమలో నీవు నిలబడు, నీ మొదటి విశ్వాసంలో నీవు నిలబడు. గనుక మనం కృంగిపోవాల్సిన అవసరత లేదు. మనకు ప్రతి సమస్యకి పరిష్కారం దేవుడే ఇస్తాడు. ఎందుకంటే ప్రతి గాయము ఆయననే కట్టువాడు గనుక ఆయన మనకు పరిష్కారం ఇచ్చు దేవుడు గనుక. ఇక్కడ మనము దావీదుకి ఎటువంటి ఆత్మ ఉందంటే ఆయనకి పోరాడే తీవ్రత ఉంది. ఆయనకి పోరాడే ఆత్మలో తీవ్రత ఉంది. నా దేవుని పక్షముగా ఎవరైనా ఎదురాడిన వారు ఉన్నట్లయితే వాడితో పోరాడుటకు దేవుడి శక్తితోటే నేను పోరాడుతాను, నా శక్తి కాదు, నా శక్తి సరిపోదు అని దేవుడు దావీదు ఒప్పుకొని ఉన్నాడు. గనుక ఆయన కృంగిపోనివ్వలేదు, ఆయన కూడా కృంగిపోలేదు. బాలుడైనప్పటికీ ఎదురాడి నిలబడి గెలిచినాడు. ఎవరి నామంలో వెళ్ళినాడు? ఆయన యుద్ధం చేయుటకు యెహోవా నామంలోనే వెళ్ళినాడు. కాబట్టి కృంగిపోయిన వారిని అందరినీ, ఆయన 7 సహోదరులని రాజు సహితము కూడా కృంగిపోయి ఉన్నాడు. కానీ దావీదు కృంగిపోకూడదు, ఎవ్వరు కూడా కృంగిపోవద్దు అనేసి ఎంత చక్కగా చెప్తున్నాడండి. ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవ్వరి మనసు కూడా కృంగిపోవద్దు. వాడు చూడడానికి పెద్దగా కనబడుతున్నాడు, ఆజానుభావుడుగా కనబడుతున్నాడు, మనం చిన్నగా కనబడుతున్నాం. వాడు బహుబలవంతుడుగా కనబడుతున్నాడేమో, మనం చాలా బలహీనులంగా కనబడుతున్నాడు. కానీ మన వెనక ఉన్నాడు ఒక గొప్ప దేవుడు. ఆయన మనకు కేడేమై ఉన్నాడు. ఆయన కేడేమై ఉన్నాడు అంటే మన ముందర ఆయన ఒక కేడేముగా ఉన్నాడంటే ప్రతి అగ్ని బాణమును, ప్రతి బాణమును ఎదుర్కొన్నవాడు ఆయనే. కేడేమే ఎదుర్కొంటుంది, ప్రతి బాణమును కేడేమే ఎదుర్కొంటుంది. కాబట్టి యెహోవా మనకు నీతి సూర్యుడును కేడేమునై ఉన్నాడు గనుక మనము భయపడాల్సిన అవసరం లేదు, మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. మనం ఎదురు నిలబడి జయించి మనము జయశీలులమై మనం తిరిగి ఆయన కొరకై మనము మన గురి వద్దకు పరిగెట్టడానికి మన కాళ్ళను మనము బలపరుచుకోవాలనేసి తిరిగి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. మనము ఆ యొక్క పోరాడే ఆత్మ, ఆ పోరాడే తీవ్రత మనకు కూడా ఉండాలి. సమస్య వచ్చినప్పుడు మనం కృంగిపోవాల్సిన వాళ్ళం కాదు, మనము బలహీన పరిస్థితులను చూసుకోవాల్సిన అవసరత మనకు లేదు. దేవుడు మనకి ఇంతకు ముందు చేసిన కార్యాలన్నిటినీ మనము తిరిగి నెమరవేసుకొని మనం పాడుకుంటాం కదండి, నీవు చేసిన ఉపకారములన్నీ తలంచుకుంటూ ఉంటాం మేము. దాని నిమిత్తం మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి మన విన్నపములు కూడా ఆయన ముందర పెడితే దేవుడు మన కార్యాలను చేసి మనకు విజయము దయచేస్తాడు. మరి అహరోను చూసినట్లయితే మనము సంఖ్యాకాండము 16:46, సంఖ్యాకాండము 16:46-44 నుంచి చదువుతానండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ యొక్క సంఘటన బాగుగా తెలుసండి. మోషే మీద తిరగబడిన వారు ఉన్నారు. ఇక్కడ చూసేమో, యెహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి. యెహోవా ఎవరితో అంటున్నాడు? అహరోన్తోనూ మరి మోషేతో అంటున్నాడు, మీరు ఈ మధ్య నుండి తొలగిపోవుడి, క్షణంలో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నీవు ధూపార్తి తీసుకొని బలిపీఠము నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరింది. కోపము ఒక మనము రాజులైన యాజక సమూహము కదండి. దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహముగా మనల్ని పిలిచి ఉన్నాడు. మనం యాజక ధర్మము కూడా చేయాలి. మరి మనం రాజులుగా కూడా మనము ఏలాలి. ఏలాలి అంటే మన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, లోకము, శత్రువును మనం దాని మీద ఏలుబడి చేయాలి. కానీ వేరే వాటి మీద మనకు ఏలుబడి అవసరము లేదు. ఇవి మనం ఏలిన వాళ్ళమే ఉంటే మనము రాజులము. కాబట్టి మనం రాజులైన యాజక సమూహము. యాజకులు ఏం చేస్తారంటే మధ్యవర్తి పని చేస్తారు. దేవుడికి ప్రజలకి మధ్యవర్తిగా నిలిచి వాళ్ళు ప్రార్థన చేస్తారు. అది ఇక్కడ చూసినట్లయితే
క్షణంలో దేవుడు వాళ్ళని నాశనం చేయాలనుకున్నప్పుడు వారి కొరకు ప్రాయశ్చిత్తం చేయమంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? ధూపార్తి తీసుకొని బలిపీఠం నిప్పులతో నింపి ధూపం వేసి, ధూపం అంటే ప్రార్థన కదండి ధూపం అంటే. కాబట్టి మనము ఇక్కడ ధూపం వేస్తూ ఇతరుల కొరకు మనం ప్రాయశ్చిత్తం చేయువారంగా మనము ఉండాలి. మరి ఇక్కడ వయసు చూసినట్లయితే మోషే ఎన్ని సంవత్సరాలప్పుడు పిలువబడ్డాడండి? 80 years అప్పుడు మోషే పిలువబడ్డాడు. అహరోను మోషేకి అన్న, ఆయనకి అహరోన్కి 3 సంవత్సరములు తేడా. మిరియాము వాళ్ళిద్దరికి అక్క, కాబట్టి మిరియాం మేబీ ఒక 86 years ఉంటుంది. 83 years ఓల్డ్ ఉన్న వ్యక్తి వేగముగా పరిగెత్తాలంట. ఎక్కడికి పరిగెత్తాలా? ప్రత్యక్షపు గుడారంలోనికి పరిగెత్తుకొని వెళ్ళాలా. మరి అక్కడ నిప్పులు కూడా ఉండాలి కదండి. ఆ నిప్పులు ఉండాలంటే యాజకుడు ఎప్పుడు నిప్పులు పెట్టి ధూపం వేస్తూనే ఉండాలి. అంటే నిరంతరము ఆత్మలో నింపబడిన వారమై ఉండి మనము మన ధూపము, ప్రార్థన, ప్రాయశ్చిత ధూపము మనం వేస్తూ ఉండాలి. మనం ఆ ఆత్మలో మనకు ఆ తీవ్రత ఉండాలి, ఆ చురుకుదనము మనలో ఉండాలి. ఎందుకంటే మనం ఇతరుల కొరకు ప్రాయశ్చితం చేయువారంగా మనము ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆయన ఆ వయస్సులో కూడా అలసిపోకుండా పరిగెత్తు, ఎంత వేగముగా వెళ్ళమన్నాడు. ఎట్లా వెళ్ళమన్నాడు? ధూపం వేసి వేగముగా సమాజం నొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశం. 83 years ఉన్న వ్యక్తి వేగముగా పరిగెత్తుకొని ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి అక్కడ ధూపార్తిని తీసుకొని ఆయన వచ్చి ధూపం వేసి ప్రజలకి, చనిపోయిన వారికి, మృతులకును సజీవులకును మధ్యలో నిలబడి ఆయన ప్రాయశ్చిత్తము ధూపం వేసినాడండి. మనం చదివినట్లయితే మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని, పాపం ఎంత వేగంగా వెళ్ళినాడు, త్వరపడి వెళ్ళినాడు, చురుకుగా వెళ్ళినాడు. ఆయన వయస్సుతో సంబంధం లేకుండా, ఆయన బలహీనతలతో సంబంధం లేకుండా, ఆయనకి ఏ బాధ కష్టము ఏంటి ఏమి లేదు. ఒక్కటే మాట, నాకు ఆజ్ఞ ఇవ్వబడింది, నేను దాన్ని చేయాలి, అంతే. అదొక్కటే ఆయనకు ఉంది. కాబట్టి ఆయన వేగముగా పరిగెత్తుకొని ఆయన సన్నిధిలో నుండి బయలుదేరి ధూపం వేగంగా సమాజం వద్దకు తీసుకొని వెళ్ళాలని మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలు పెట్టి ఉండెను. కాగా అతడు ఇక్కడ మోషే గ్రహించినాడండి, దేవుని కోపము సింహాసనం నుండి బయలుదేరిందని మోషే గ్రహించినాడు, త్వరపడినాడు. అందుకనే మరి అహరోను కూడా త్వరపెట్టినాడు, నువ్వు త్వరగా వెళ్ళు, ఎందుకంటే అప్పటికే చాలామంది చనిపోయినారు కనుక అతడు మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్యన నిలవబడగా తెగులు ఆగెను. చచ్చిన వారెవరండి? బ్రతికిన వారెవరండి? ఇద్దరు ఇస్రాయేలులే. కాబట్టి చనిపోతున్న వారిని కూడా బ్రతికించుకునే ఒక ప్రాయశ్చిత ధూపము వేయాల్సిన బాధ్యత కూడా మనకే దేవుడు అప్పగించినాడు. ఏ బిడ్డ అయితే దేవుని ఎరిగి ఉన్నారో, వారు చనిపోయే పరిస్థితులు, ఆత్మలో చనిపోయే పరిస్థితుల్లో ఉన్నట్లయితే మనం వారి కొరకు ప్రాయశ్చిత, ఇప్పుడు అబిగేల్ ఏమనింది? నాబాల్ యొక్క దోషమును నా దోషముగా ఎంచుము అన్నాడు. క్రీస్తు ఏమన్నాడు తండ్రితో? ఈ ప్రజల దోషమును నా దోషముగా ఎంచి వాళ్ళకి విమోచన దయచేయమని బతిమాలుకున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు కూడా మన నిమిత్తమై ఆయన అక్కడ ధూపం వేస్తూ ఉన్నాడండి. యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వంన కూర్చోండి. మనం చేస్తున్న ప్రతి తప్పు నిమిత్తం, మనం చేస్తున్న ప్రతి తప్పుడు ఆలోచన నిమిత్తము, మనం చేస్తున్న ప్రతి తలంపు నిమిత్తము దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మనము ఇతరుల కొరకు మనం కూడా విజ్ఞాపన చేయువారంగా మనము ఉండాలి. ప్రాయశ్చిత్త విజ్ఞాపన చేయువారంగా ఉండాలి. చనిపోచున్న వారి మధ్య నుండి జీవించు వారి మధ్యలో నిలబడి మనం కూడా ప్రాయశ్చిత్తం చేస్తే చనిపోతున్న వారు బ్రతుకుతారు. కనుక ఆ దోషము మా దోషముగా ఎంచుము ప్రభువా అని మనం కూడా ప్రార్థించే వారమై, స్టెఫెన్ కూడా అదే రీతిగా అన్నాడు కదండి, ఈ ప్రజల దోషమును క్షమించు ప్రభువా, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ఎందుకంటే ఆ బలహీన పరిస్థితిలో, ఆ బలహీనమైన ద్వారం ఎప్పుడైతే తెరవబడిందో సాతాను క్రియ చేస్తుందని దేవుడు ఎరిగిన వాడై ఉన్నాడు. గనుక మరి హవ్వ కూడా అదే రీతిగా ద్వారం తెరిచింది గనుకనే కూడా సాతాను అక్కడ కార్యం చేసినాడు. కాబట్టి ఈ ఘట సర్పంను ఎదుర్కొనుట అంత సులభం కాదు. గనుకనే దేవుడు ప్రతి క్షణము ఆయన వాత్సల్యం చొప్పున మనకి బలపరుస్తూ, మనల్ని నిలబెడుతూ, మనం కృంగిపోయినప్పుడు మనల్ని లేవనెత్తుతూ,
మనం కన్నీరు కార్చినప్పుడు మనల్ని ఓదారుస్తూ ఎడమ చేతితో హత్తుకొని కుర్రి చేతితో పట్టుకొని మనల్ని నడిపించే దేవుడు మనకుండగా మనకి ఎందుకు భయము? మనం ఎందుకు భయపడాలి? మనము జీవించి మనం నిత్య జీవం చేర్చుకొనుటయే మనకి ఒక గురిగా మనం ఎంచుకొని మనం అందరము ముందుకు తీవ్రతతో సాగి ముందుకు వెళ్దామండి. మరి ఒకటి చూసుకుందామండి, ఫినెహాస్ గురించి చూసామండి ఇక్కడ. మరి అదే సంఖ్యాకాండము 25 18, 19 చదువుతానండి. వారు తంత్రములు చేసి పయేరు సంఖ్యాకాండం 6 ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలులు సర్వ సమాజం యొక్క కనుల ఎదుటను ఇశ్రాయేలులలో ఒక్కడు తన సహోదరుల యుద్ధకు ఒక మిథ్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనుమడు ఎలియాజరుడైన కుమారుడు ఫినెహాసు అది చూచి గమ్మునుండలేదు. అనేక మంది ప్రజలు అక్కడ ఉండినారు, కానీ రోషం ఎవరిలో పుట్టిందండి? ఫినెహాస్లో పుట్టింది. ఆత్మ విషయమై తీవ్రత ఎవరికి ఉండిందండి? ఇక్కడ ఎవరు చురుకుగా ఉండినారంటే ఇక్కడ ఫినెహాస్ మాత్రమే చురుకుగా ఉన్నాడు. ఆయన ఏం చేసినాడు? సమాజం నుండి లేచి ఈటని చేత పట్టుకొని పడక చోటుగా ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండె దూసిపోవునట్లుగా పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలులో నుండి తెగులు నిలిచిపోయాను. ఇక్కడ మరి ఒకసారి ఉగ్రత ఆగిపోయిందండి. ఇక్కడ చూసినట్లయితే లోకంతో సహవాసము, లోకంతో సాంగత్యము మనం చేసినట్లయితే మనం ఎవరమన్నా సెలవిచ్చినాడండి. నూతన నిబంధనలో వ్యభిచారులము అని సెలవిచ్చినాడు. ఇక్కడ స్త్రీ ఎవరండి? మోయేబురాలు. మోయేబురాలు 10 తరముల వరకు వారికి శాపం ఉంది. ఎందుకంటే వాళ్ళు వారి సహోదరులకు అన్నపానములు ఇవ్వకుండా వారి మార్గంలో వెళుచుండగా వాళ్ళని సతాయించినారు గనుక వాళ్ళకు ఆ యొక్క శాపం కలిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే వారితో సాంగత్యం చేసినందుకు, లోకంతో సాంగత్యం చేస్తే దేవుడికి అస్సలు ఇష్టం లేదు. రోషంతో ఎవరో ఒకరు లేచి ఇది తప్పు బోధ, ఇది తప్పుడు మార్గము అని చెప్పే ఒక తీవ్రత మనలో ఒక్కొక్కరిలో కూడా ఉండాలి. యవన బిడ్డల్లో ఉండాలి, స్త్రీలో ఉండాలి, పురుషుల్లో. ప్రతి ఒక్కరము ఈ బోధించేటప్పుడు, తప్పుడు బోధించేటప్పుడు లోక సాంగత్యం మనకి వైరం అని తెలియదా అనేసి మనము వాక్యాలు చెప్పి వాళ్ళకి లోక సాంగత్యం నుంచి వాళ్ళని విడిపించి సత్య మార్గంలో నడిపించే బాధ్యత కూడా మనలో ఉంది. కానీ మనము సోమరులమై ఉంటే మనకి ఎంత మాత్రము అది మనకి మంచిది కాదు. మనము భాగ్యము పొందుకోవాలి, అనేకులు ఆ భాగ్యం పొందుకోవాలా, నీతి మార్గంలో నడవాలి అంటే మనము చురుకుగా ఉండి వెంటనే మనము దాన్ని స్పందించాలి. అనేక మార్లు మనం వెనక్కి తీస్తాం. ఎవరు ఏమనుకుంటారో, వాళ్ళు చెప్పేదానికి మనం ఎదురాడితే వాళ్ళు ఏమనుకుంటారో అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఫినెహాస్ మోషేని చూడలేదు, అహరోను చూడలేదు, ఎవరిని చూడలేదండి. ఈట ఎత్తినాడు, పొడి చేసినాడు. ఆయన అక్కడిదక్కడనే దేవుడి ఉగ్రతని ఆపేసినాడు. ఇక్కడ చూసినట్లయితే దేవుని ఉగ్రతని ఆపే ఒక ఆశ, తలంపు, తీవ్రత మన హృదయంలో కూడా మనము ఉంచుకొని ఉండాలా. ఎప్పుడైనా ఉగ్రత వచ్చినట్లయితే దేవుడికి ఆ ఉగ్రతను తొలగించుకునే ఒక తలంపు మనలో పుట్టును గాక అని దేవుడిని మనం ప్రతి నిమిషము ప్రార్థించుకోవాలా. అయితే ఇక్కడ ఫినెహాసు యొక్క చురుకుతనము, ఫినెహాసుకు ఉన్న ఆ యొక్క తీవ్రత, రోషము, దాన్ని బట్టి దేవుడు ఆయనకు ఒక నిబంధన చేస్తాడండి. కాబట్టి 12వ వచనం, కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను. ఇటువంటి వారితో దేవుడు ఏం చేస్తాడండి? సమాధాన నిబంధన చేస్తాడు. ఏం నిబంధన చేస్తాడని? అది నిత్యమైన యాజక నిబంధనగా అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. ఎవరి నిమిత్తం చేసిండండి? సొంత కొరకు, తన సొంత కార్యం కొరకు చేయలేదు, మోషే కొరకు చేయలేదు, అహరోన్ కొరకు చేయలేదు. కానీ ఇక్కడ ఎవరి కొరకు చేసినాడు? ఆయన ఇశ్రాయేలుల కొరకే చేసినాడు. ఇశ్రాయేలు ప్రజలు నశించిపోకూడదు అనేసి ఆసక్తితో ఆయన ఈ యొక్క రోషము గల కార్యం చేసి ఆ తీవ్రత, ఆత్మలో తీవ్రత కలిగిన వాడై ఆ యొక్క కార్యాన్ని ఆపేసి దేవుని ఉగ్రత నుంచి ప్రజలను తప్పించినాడండి. మరి ఒక చిన్న వచనం చూసుకొని మనం ముగించుకుందామండి. నిర్గమకాండము 25వ అధ్యాయము 18, 19. నిర్గమకాండము 25, 18, 19.
మరియు 2 బంగారు కెరూబులను చేయవలెనని కరుణాపీఠం మీద ఒక 2 కొనలను నక్షి పనిగా చేయవలెను. ఈ కొనకు ఆ కెరూబును, ఆ కొనను ఈ కెరూబునకు చేయవలెను. కరుణాపీఠము దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. దేవుడు అనేకమైన ఆజ్ఞలు ఇక్కడ ఇచ్చినాడండి. మనం చూసినట్లయితే మోషే ఏ పనిముట్టును ఎలా చేయాలో, ఆఖరికి కెరూబులను ఎలా చేయాలో, ఆ యొక్క మందసమును ఎలా చేయాలో కూడా దేవుడు ఇక్కడ వ్రాసి ఉంచినాడు. మనం చూసినట్లయితే పెద్ద పెద్ద మ్రానులను నరుకుకొని వచ్చినారు వాళ్ళు. ఆ యొక్క ప్రాణులను తీసుకొని వచ్చి వాళ్ళు నరికి వాళ్ళు మందసంలో ఉన్న ప్రతి ఒక్క ఉపకరణం చేసినారండి. వాళ్ళు బలిపీఠంను చేసినారు, గంగాళంలో వాళ్ళు అద్దములతో చేసినారండి. ఐగుప్తు నుండి తీసుకొని వచ్చిన స్త్రీల యొక్క అద్దములతో ఆ గంగాళము చేసినారు. మరి మ్రానుతో వాళ్ళు ఏం చేసినారండి, సన్నిధి రొట్టెల బల్లం చేసినారు, వారు ధూపవేదికను చేసినారు. మరి వారు అక్కడ దీపస్తంభాన్ని చేసినారు, మందసంను చేసినారు, వారు ఇవన్నీ చేసినారు, చెక్కతో చేసినారు. మరి ప్రతి చెక్కకి వాళ్ళు చేసిన దాంతో మరి తిరిగి బంగారంతో వారు పొదిగినారు. మనం తెలుసు ఆ మ్రాను వ్యర్థము, కానీ బంగారమే దానికి విలువని ఇచ్చింది. కానీ ఈ మందసము మోయడానికి, ఈ యొక్క సన్నిధి రొట్టెల బల్లను మోయడానికి, ధూపవేదికను మోయడానికి, ధూపార్తిని మోయడానికి, ప్రతి వస్తువుని మోయడానికి దేవుడు అక్కడ ఏం చేసినాడంటే ఉంగరములను చేయమన్నాడు. మరి పెద్ద పెద్ద మ్రానులు నరికి దేవుడు తీసుకొని రమ్మన్నప్పుడు చిన్న మ్రానులు అనుకుంటాయి కదండి, మేము పనికిరాము, ఇంకా మనం తీసుకొని పోయి మనల్ని అగ్నిలో పారవేస్తాడేమో, ఇవి మనం పనికిరాము, పెద్ద పెద్ద మ్రానులే వీళ్ళు వాడుకుంటున్నారని మనం అనుకుంటాము. కానీ ఆ సన్న మ్రానులను తీసుకొని దాన్ని ఉంగరాలుగా చేసి దానిలో వాళ్ళు ఒక కర్రను వాళ్ళు పొదిగి ఆ యొక్క మందసంను మోసేవారు ధూపార్తిని. కాబట్టి చిన్న పెద్ద ఎవరైనా కానీ మందసంను మోయడానికి అర్హులుగానే దేవుడు ఎంచి ఉన్నాడు. ప్రతి ఒక్క చిన్న యొక్క కర్రని కూడా దేవుడు దాని బంగారంతో పొదిగినాడు. దాన్ని పొదిగి దానిలో నుండి కర్రని దానిలో అమర్చి మందసం మోయులాగున, ధూపార్తి మోయులాగున, బలిపీఠం మోయులాగున ఆ యొక్క చిన్న కర్రలను కూడా వాడుకున్నాడు. పెద్ద పెద్ద మ్రానులే కాదు, సన్న కర్రలైనా దేవుడికి కావాలా, ఆయన దేవుడు పని కొరకు వాడబడతారు. కాబట్టి ఇక్కడ మోషే ఆ యొక్క కొండ ఎక్కి దేవుడు చెప్పినట్లుగానే, ఆయనకు ఎంత మెమరీ ఉందండి, ఆయనకు ఒక మెమరీ కార్డ్ ఆ కాలంలో లేదు. ఆయన యొక్క హృదయంలో కానీ ఆయన మనసులో కానీ ఆయన ప్రతి ఒక్క చిన్న మెజర్మెంట్, ప్రతి ఒక్క చిన్న ఆయన ఏ కొలతతో కొలవాలా, ఏ రంగు వాడాలా, ఎంత కొలతగా కర్ర నరకాలా, అవన్నీ కూడా మోషేకి చెప్తే అదే నక్ష మొత్తం తీసుకొని వచ్చి కిందికి చూచా తప్పకుండా సున్నైనా పుల్లైనా దానిలో నుండి పోకుండా మోషే తీసుకొని వచ్చి కింద ప్రత్యక్ష గుడారం కట్టడానికి సహాయపడినాడు. మరి దేవుడు చెప్పినట్లుగా మనం చేసినట్లయితే మనకి జీవ మార్గము చాలా సులువుగా మనము చేరుకోగలుగుతాం. అయితే మరి మోషే చేసిన కార్యము జీవితంని, మన జీవితాలను మనం కట్టుకోవాలంటే దేవుడు చెప్పిన ప్రతి మాటను మనము అవలంబించాలా, మనం దానికి విధేయులమై జీవించాలా. ఒక మాట చదువుకుందామండి. మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయము. మనం ఏమై ఉన్నామో ఒకసారి మనం చూసుకుందాం. మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయము 8వ వచనం. ఫస్ట్ క్రానికల్స్ 12:8. మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు నొద్ద చేరి, వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు, సింహము ముఖముల వంటి ముఖములు గలవారు, కొండలలో నుండి జింకలంత పాద వేగములు గల వారు. మన పాదములు ఎంత వేగంగా ఉండాలండి, జింక పాదములు వంటి పాదముల వల్లే మనము వేగంగా ఉండాలి. మనం ఎటువంటి ముఖములు గలవారం అండి, సింహము ముఖములు గలవారము. మన యూదా గోత్రము సింహము పిల్లలమైతే మనము కూడా అదే పోలికలో మనం కూడా ఉంటాం కనుక మనం ధైర్యవంతులుగా ఉండాలా, మనం శత్రువును ఎదురాడాలా, మనం శత్రువు చేస్తున్న ప్రతి తంత్రమును మనం ఎరిగిన వారమే ఉండాలా. ఇది నా ఎదుట నా కుమారుడు చేస్తున్న కార్యం కాదు, ఇది నా ఎదుట సాతాను తనలో దూరి కార్యం చేస్తుంది అని మనం ఎరిగిన వారమై ఉండి దాన్ని జయించి మనము కలిసికట్టుగా కుటుంబాన్ని మనం కూడా నిలబెట్టుకునే కృపను దేవుడు మనకి అనుగ్రహించినాడు. ఎందుకంటే సాతాను యొక్క తంత్రంలో
మనము తెలుసుకోవాలి. అది ఎంత సులువుగా చిక్కులు పెట్టునదై ఉన్నదో మనము ఎరిగిన వారమై ఉన్నాము గనుక మనం దానిని ఎదుర్కొనుటకు మనము నేర్చుకోవాలి. మరి పేతురు మొదటి అధ్యాయము మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనం చూసుకుందామండి. ఎందుకంటే మన పోరాటం ఎటువంటిదంటే నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకుగా ఉండుడి. మనం మెలకుగా ఉంటేనే మనము చురుకుగా ఉంటాం. మెలకుగా ఉంటానే మనం ఆత్మలో తీవ్రత కలిగి ఉంటాము. కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. ఎవరిని ఆయన వలలో పెడతాం. వేటగాని ఊరిలాగా వాడు వల వేసి ఉన్నాడు. మనం అందులో పడిపోతాం. ఎందుకంటే మనము చూసుకోకుండా వెళ్ళిపోతే మనము వాడి వలలో పడిపోతాం. కాబట్టి మనం నిబ్బరం కలిగి బుద్ధి కలిగిన వారమై మెలకుగా ఉండి మనము విరోధి అయిన అపవాది మనకు విరోధి ఎవరండి? అపవాది ఒక్కడే మనకి విరోధి. మనకు అపవాది ఒక్కడే మనకు విరోధి కనుక అపవాది అయిన విరోధిని మనము ఎదిరించి గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని వాడు చూచుచున్నాడు కనుక మనము మెలకుగా ఉండి వాడిని జయించుటకు మనం కూడా ఆత్మలో తీవ్రత కలిగిన వారమై ఉందాం. ఒక్క వచనం చూసుకొని ముగించుకుందామండి. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. 12-11. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. మనకి తీవ్రత ఎందుకు కావాలండి? మనము శత్రువుని జయించుటకు మనకు కావాలి, శత్రువుతో పోరాడుటకు మనకు కావాలి, మన బిడ్డలను రక్షించుకోవడానికి కావాలి, మన ప్రజల్లో కొరకు ప్రాయశ్చిత్తం చేయవారంగా ఉండాలి. మరి అదే రీతిగా మనం దేవుని సేవించడానికి కూడా మనకి ఆత్మలో తీవ్రత కలిగిన వారమై ఉండాలి. కాబట్టి ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారమై ప్రభువుని సేవించుడి. మనకి తీవ్రత కలిగిన వారమై ఉండి దేవుని సేవిస్తూ మన ప్రజలను మనం రక్షించుకుంటూ మరి కొత్తగా జన్మించిన వారిని కూడా కాపాడుకుంటూ ఈ మార్గంలో నడిపిస్తూ మనం గురి వద్దకి, మన గురి నిత్య జీవము, క్రీస్తుని చేరుకొనుట, క్రీస్తుని ధరించుకొనుట. క్రీస్తు మనకి కేడెంగా ఉన్నాడు కనుక మనం భయపడకుండా అపవాదిని ఎదిరించి నిబ్బరం కలిగి బుద్ధితో, వివేకముతో, జ్ఞానముతో, మనము సమయస్ఫూర్తితో, చురుకుదనముతో ఆత్మ విషయమై మనము తీవ్రత కలిగిన వారమై మన యొక్క విశ్వాస యాత్రలో సాగిపోదామండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. మాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. మేము ఆత్మలో బలహీనపడిన వారమైనప్పటికీ దేవా, నీవు మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. మా హృదయ పరిస్థితిని ఎరిగిన దేవుడవు కనుక నీకు వందనాలయ్యా. మమ్మల్ని బలపరచు వాడవు తండ్రి నాయన, నమ్మదగిన దేవుడవయ్యా. తండ్రి నాయన, నీ వైపు చూసు నడిసే కృపను మాకు అనుగ్రహించండి ప్రభువా. ఎన్ని ఆపదలు, ఎన్ని కెరటాలు, ఎన్ని అపాయాలు వచ్చినప్పటికీ దేవా తండ్రి నాయన, అపవాది తండ్రి మాకు విరోధి అయి ఉన్నాడని ఎంచి ఆ అంధకార శక్తులతో మేము పోరాడుటకు తండ్రి మాకు సహాయమును దయచేయమని వేడుకున్నాం తండ్రి. బలవంతులే కూలిపోయినారు ప్రభువా, మేము ఏ పాటి వారము తండ్రి, మమ్మల్ని నిలబెట్టండి ప్రభువా. దేవా సహాయమును దయచేయండి తండ్రి. నీ వాక్కు చేత మమ్మల్ని జీవింపజేసినవయ్యా. మేము బ్రతుకులాగున తండ్రి మా కొరకు విజ్ఞాపన చేస్తున్నవాడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. బుద్ధి, జ్ఞాన, వివేచములు మాకు దయచేయము తండ్రి. అపవాది తంత్రములను తండ్రి నాయన మేము ఎరిగిన వారమై ఉండేలాగున మాకు సహాయమును దయచేయమని వేడుకుంటున్నాం దేవా. మమ్మల్ని నీ శరీరంలో అమర్చుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. మేము జీవించు వారమై ఉండేలాగున మాకు సహాయము దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను. మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా హృదయాలలో కార్యాలు చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవా, ఈ వాక్యం ద్వారా మీరే మహిమ పొందుకోమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ.